హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికురాలపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం నుంచి కార్మికురాలపై లైంగిక దాడి చేస్తున్నాడు కిషన్. లైంగిక దాడి చేస్తూ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిషన్పై ఇంకా అధికారులు చర్యలు తీసుకోలేదు. అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై అటు జీహెచ్ఎంసీ మేయర్ కూడా స్పందించారు. నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. రైట్, హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లైంగిక దాడికి పాల్పడ్డ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొంతకాలం నుంచి కార్మికురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు వాటిని ఫోన్లో కూడా వీడియోలు రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే కిషన్పై ఇంకా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ స్పందించారు. నివేదిక ఇవ్వాలంటూ అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి. ప్రతినిధి మధు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, కుత్బుల్లాపూర్లో జరిగినటువంటి దారుణానికి సంబంధించి జీహెచ్ఎంసీ మేయర్ ఏమని స్పందించారు, అట్లాగే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మేయర్ నివేదిక కోరారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారానికి సంబంధించినటువంటి శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ రాసలీల గురించి వీడియోల గురించి ప్రస్తుతం భారీగా చర్చ కొనసాగుతా ఉంది. మహిళా ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ గా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికురాలు ఎవరన్నా వారిని లైంగికంగా వేధించడము, లేదు అంటే పనిలో నుంచి తీసేస్తానని ఇబ్బంది పెట్టడము, తర్వాత భయభ్రాంతులకు గురి చేసి వారిని లైంగికంగా వేధించి వీడియోలు తీసి తన సెల్ ఫోన్ లోనే వీడియోలు తీసి తను ఇలా పైశాచికత్వంని ప్రదర్శించారు. ఈ వీడియోలు బయటికి రావడంతో ఆ ఉద్యోగులకు ఎవరెవరికి తెలిసిందో దాదాపు ఒక 14 మందికి 10,000 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అని వారిని కూడా బెదిరించినట్టుగా ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం బయటకు వస్తా ఉంది. పరిస్థితి విషమించడంతో ఎస్ఎఫ్ఏ మొబైల్ నుండి వీడియోలు ఉన్నతాధికారులతో పాటు మొబైల్ కూడా ఉన్నతాధికారుల మొబైల్స్ కూడా వీడియోలు సెండ్ చేశారు. బాధితురాలంతా కూడా చాలా రోజుల నుంచి కిషన్ ఆగడాలు ఎక్కువైపోయాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కింది స్థాయిలో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికురాలు, ముఖ్యంగా మహిళా కార్మికురాలని వేధిస్తా ఉన్నారు అనేటువంటిది సిబ్బంది అంతా కన్నీళ్లు పెట్టుకొని వాపోతా ఉన్నారు. ప్రస్తుతం లైంగిక దాడి చేస్తున్నటువంటి విజువల్స్ ని అధికారులకు చేరాయి. అధికారులు దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా ఉంది. కాకపోతే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం పైనే దీనిపైన శానిటేషన్ డిపార్ట్మెంట్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ఆయన వెనకాల ఉండి కాపాడుతుంది ఎవరు అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కింది స్థాయి సిబ్బంది అంతా కూడా వెంటనే తనపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మహిళా అధికారే ఇక్కడ కమిషనర్ గా ఉన్నారు. కుత్బుల్లాపూర్ సంబంధించిన జీహెచ్ఎంసీ అధికారిగా మహిళా అధికారిగా ఉన్నారు. మహిళా అధికారి ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం చేసేటువంటి మహిళల పైన చేస్తున్నటువంటి దాడులను అరికట్టలేకపోవడం, వారి దృష్టికి వచ్చినా ఇంకా దీనిపైన చర్యలు తీసుకోవడం పైనే ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. మహిళా ఉద్యోగురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను భయభ్రాంతులకు గురి చేసి చాలా రోజుల నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. వీడియోలు తీసి మళ్ళీ 10 వీడియోలు చూసి మళ్ళీ బెదిరించేస్తా ఉన్నాడు అనేటువంటిది స్థానికంగా వాపోతా ఉన్నారు. కేవలం ఆ మహిళ వీడియో ఒక్కటే బయటకు వచ్చినప్పటికీ ఇంకా ఎంతమందిని వేధించారు, ఫీల్డ్ అసిస్టెంట్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నట్టు, అంటే దీనికి సంబంధించి ఎవరైనా బయటకు వస్తున్నారా? అలాగే ఉన్నతాధికారులు ఏమంటున్నారు? వీడియోలు వైరల్ అయినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోకపోవడంపై మర్మం ఏంటి? యాక్చువల్గా కింది స్థాయి మహిళా సంబంధించినటువంటి సిబ్బందితో పలు సందర్భాల్లో ఇలాంటి వ్యవహారాలు తను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పలుసార్లు జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ సంబంధించిన కమిషనర్ కి కంప్లైంట్ చేశారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది, మహిళా సిబ్బంది అంతా. అయినా పట్టించుకోలేదు అనేటువంటిది బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వీడియో బయట రావడం, ఉన్నతాధికారుల వద్ద కూడా వీడియో చేరడంతో ఇకనైనా చర్యలు తీసుకోవాలి, విధుల నుంచి తొలగించాలి, ఆయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనేటువంటిది డిమాండ్ ని వీళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వేధించారు మహిళా సిబ్బందిని అనేటువంటిది కూడా విచారణలో భాగంగా తెలుసుకోవాలంటున్నారు. బయటకు వచ్చి ఎవరు కంప్లైంట్ చేయనప్పటికీ కమిషనర్ కు గతంలో కంప్లైంట్ చేశారు. మహిళా ఉద్యోగులను వేధిస్తా ఉన్నారు, కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి శానిటైజేషన్ సంబంధించినటువంటి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని కంప్లైంట్ చేసినా దానిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే దానిపైన కూడా
దృష్టి పెట్టాలనేటువంటిది ప్రస్తుతం సిబ్బంది డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మేయర్ నివేదిక కోరడం పైన దీనిపైన కూడా వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది గాజుల రామారం సర్కిల్లో పారిశుద్ధ్య కార్మికురాలపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లైంగిక దాడికి పాల్పడ్డ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొంతకాలం నుంచి కార్మికురాలపై కిషన్ లైంగిక దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు వాటన్నిటిని కూడా ఫోన్లో రికార్డ్ చేస్తూ వీడియో రూపంలో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే కిషన్పై ఇంకా అధికారులు చర్యలు తీసుకుపోవడంతో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఘటనపై మేయర్ కూడా స్పందించారు, నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశించారు. నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంహెచ్ఓ గాజుల రామారం జిహెచ్ఎంసి. ఈరోజు న్యూస్ పేపర్లో మా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి జి కిషన్ అనే ఎస్ఎఫ్ఏ ఇట్లా లైంగికంగా వాళ్ళ గ్రూప్లో పనిచేస్తున్న వర్కర్ని వేధిస్తున్నట్టు మీడియాలో చూడడం జరిగింది. ఈ విషయం మాకు ఒక 1 వీక్ బ్యాక్ మాకు తెలియడం జరిగింది. తెలిస్తే అతన్ని ఆపేయడం జరిగింది. ఆపేసి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేశాక ఆ విషయాలు ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి. దాన్ని బట్టి ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి పైన మా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారా అనేది, టర్మినేషన్ చేస్తారా, విధుల నుంచి తీసేస్తారా అనేది దాని మీద చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం నుంచి కార్మికురాలపై లైంగిక దాడి చేస్తున్నాడు కిషన్. లైంగిక దాడి చేస్తూ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిషన్పై ఇంకా అధికారులు చర్యలు తీసుకోలేదు. అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై అటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా స్పందించారు, నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. రైట్, హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దారుణం జరిగింది. గాజుల రామారం సర్కిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలపై మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లైంగిక దాడికి పాల్పడ్డ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొంతకాలం నుంచి కార్మికురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు వాటిని ఫోన్లో కూడా వీడియోలు రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే కిషన్పై ఇంకా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనపై జిహెచ్ఎంసీ మేయర్